తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే తన కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్నాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరినీ మెప్పించడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా ఎదిగాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పెను ప్రపంచనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడని చెప్పాలి. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. మరి ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఇక ఈ మూవీ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా మంచి విజయాన్ని సాధించుకోవడమే కాకుండా రామ్ చరణ్ లోని అద్భుతమైన నటుడిని అయితే బయటికి తీసిందని చెప్పాలి. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కనుక చూసినట్లయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి రామ్ చరణ్ సుకుమార్ తో చేయబోయే సినిమా ఎలాంటి పాత్రలో నటించబోతున్నాడు అనేసి ఆడియన్స్ అయితే ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు RC-17 కోసం. ఇక రామ్ చరణ్ సుకుమార్ తాము చేయబోయే ప్రాజెక్ట్ తోటి ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఏ జానర్ లో రాబోతుందో కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ కూడా లేదు. కానీ వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందంటే మాత్రం ఇండియా మొత్తం కూడా అది ఎటువంటి జానర్ అయినా కానీ ఈ రెండవ సినిమా ఎలాంటి పెను ప్రపంచనాలను సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుకుమార్ మరోసారి రామ్ చరణ్ ను ఎలా చూపించబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా యూనిట్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం అయితే సుకుమార్ రామ్ చరణ్ తో చేయబోయే ప్రాజెక్ట్ కోసం తన రైటింగ్ టీమ్ తోటి కలిసి స్క్రిప్ట్ పని మీదనే కూర్చున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి స్టోరీ పకడ్బందీగా రెడీ చేసి అప్పుడు రంగంలోకి దిగాలి అనే ప్రయత్నంలో సుకుమార్ అయితే ఉన్నాడని తెలుస్తుంది.